ప్రాపర్టీ ఈ రోజు మనం ఆదిబట్ల మున్సిపాలిటీ ఆదిబట్లలో ఉన్నాం. టీసీఎస్ సౌత్ హైదరాబాద్ లో భాగంగా మనం టీసీఎస్ ఈ రోజు టీసీఎస్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూపించడానికి వచ్చినాం. పక్కనే మనకు ఔటర్ రింగ్ రోడ్, ఇది టీసీఎస్ వెళ్ళే జంక్షన్. ఇది మన పక్కన ఓఆర్ఆర్ నుంచి బెంగళూరు ఎగ్జిట్ 12 నుంచి మనకి ఇక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్. ఇక్కడ మనకు చూసుకుంటే అయితే చాలా అపార్ట్మెంట్స్ గానీ, విల్లాస్ గానీ, మంచి ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ ఇండస్ట్రియల్ పార్క్, నార్గోలు ఐపీ, అదే విధంగా మనకు టాటా ఏరోస్పేస్ నుంచి మన పక్కనే ముందు వేరే మంచి మంచి ఏరోస్పేస్ కంపెనీలు ఉన్నాయి. అదే విధంగా మనకు డెవలప్మెంట్ చాలా బాగుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది, విల్లాస్ వచ్చినాయి, అన్ని అపార్ట్మెంట్స్, చాలా డెవలప్మెంట్ ఉంది. ఒక 10 years కింద ఖాళీ ప్లేస్ ఇదంతా మామూలుగా. ఇప్పుడు చూసుకుంటే మనం ఒక సిటీ మాదిరిగా ఈ ఏరియా డెవలప్మెంట్. సౌత్ హైదరాబాద్ లో బెస్ట్ ఏరియా అంటే టీసీఎస్ ఆదిబట్ల అని గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మనకు గుర్తింపు ఉంది. హెలికాప్టర్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే జరుగుతుంది. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఈ రోడ్ వచ్చేసి సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్డు మనకు గచ్చిబౌలి గానీ, ఈ ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా మనకు ఒక 20 minutes లో వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ ఇండస్ట్రియల్ గానీ, ఇప్పుడు కొంగరకాలంలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఇవన్నీ జస్ట్ 3.5 kilometers అవన్నీ మనకు రేడియేషన్ లో మంచి కంపెనీలు వచ్చేసినాయి. ఇక్కడ ఈ బెంగళూరులో మంచి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, భారత్ అలా చాలా పెద్ద కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు పక్కనే ఎల్బినార్ జస్ట్ 20 minutes డ్రైవ్ లో ఎల్బినార్ వెళ్ళిపోవచ్చు. మనకు అక్కడ మెట్రో కానీ, ఇక్కడ ఫ్యూచర్ లో మెట్రో ఇక్కడ టీసీఎస్ ఇక్కడ వరకు బెంగళూరు జంక్షన్ వరకు వచ్చే అవకాశం ఉంది. మనకు చూసుకుంటే మనం ఇప్పుడు వెళ్ళి మనకు డెవలప్మెంట్ ఏమేమి జరిగిందో ఆదిబట్ల మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మనం టీసీఎస్ దగ్గర అపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అయిందో చూడొచ్చు. మనకు ఒక మంచి సిటీ వాతావరణం టైపు మనకి ఇక్కడ డెవలప్ అయింది. అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇలా చాలా డెవలప్ అయింది ఈ ఏరియాలో. చూడొచ్చు మీరే ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ కానీ, ఇండివిజువల్ హౌజెస్, అదేవిధంగా మనకు అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా వచ్చింది టీసీఎస్ ఆదిబట్ల దగ్గర. ఒకప్పుడు ఏం డెవలప్మెంట్ నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందో డెవలప్మెంట్ చూడొచ్చు. మంచి సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి టీసీఎస్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే విధంగా వచ్చింది. మనకు భద్రత పరంగా పోలీస్ స్టేషన్ కూడా అక్కడ మనకు పిఎస్ కనిపిస్తుంది చూడవచ్చు. మంచి హై టెక్నాలజీతో కట్టారు, ఇక్కడ భద్రత కూడా బాగుంటుంది. అదేవిధంగా మనకు మంచి కన్స్ట్రక్షన్స్, న్యూ కన్స్ట్రక్షన్స్, మంచి కంపెనీస్ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ప్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా మంది కడుతున్నారు. పక్కన విల్లా ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. టీసీఎస్ క్యాంపస్ ఇది చాలా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, చాలా పెద్ద ఎత్తున ఇలా కొన్ని వేల మంది పనిచేస్తారు ఇలా టీసీఎస్లో. అందుకని ఏరియాలో హాస్టల్స్ కూడా చాలా, ఇప్పుడు మనకు చూసే రత్నదీప్ అనే సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, సూపర్ మార్కెట్లు ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని అమ్యూనిటీస్ ఏరియాలో ఉన్నాయి. చూడొచ్చు మీరు అన్ని షాపింగ్స్ అని ఇలా చాలా బాగా డెవలప్ అయింది ఈ ఏరియా. ఈ క్యాంపస్లో ఎంతో మంది పనిచేస్తారు కాబట్టి ఈ ఏరియా ఇంత డెవలప్ అయింది. అదేవిధంగా మనకు టాటా ఏరోస్పేస్ ఉంది, అదేవిధంగా మనకు కాగ్నైజెంట్ కూడా ల్యాండ్ అలొకేషన్ చేశారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, మంచి అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇలా ఎన్నో డెవలప్మెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మనకు చూసుకున్నట్టయితే నారాయణ జూనియర్ కాలేజీ, ఇలా డెవలప్మెంట్ చాలా ఉంది ఈ ఏరియాలో. ఇది శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఇది మనకు చూసినట్టయితే చాలా పెద్ద క్యాంపస్. ఇప్పుడు మనకు ఆదిబట్ల విలేజ్ వస్తుంది ఈ రోడ్డు పక్కనే. ఇది ఇప్పుడు మనకు ఆదిబట్ల విలేజ్, ఇది మనకు చూసుకుంటే విలేజ్ అయినా చాలా డెవలప్ అయింది విలేజ్ కూడా. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ అన్ని వచ్చినాయి. విలేజ్ పక్కనే మనకు టాటా ఏరోస్పేస్ వచ్చింది. ఇది పెద్ద ఇండస్ట్రియల్ పార్క్. ఇందులో చాలా ఏరోస్పేస్ కంపెనీలు వచ్చినాయి. ఇందులోనే హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది, బాడీ మ్యానుఫ్యాక్చరింగ్. అదే ఈ రోడ్డు నేరుగా మెదాని వెళ్తుంది. ఇక్కడ నాదర్గుల్ కానీ, అక్కడ బడంపేట అక్కడ వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. మంచి కనెక్టివిటీ. మనం ఇందాక చూసిన డెవలప్మెంట్ మొత్తము టీసీఎస్ పక్కన మనకు ఇంత డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ప్రాపర్టీస్, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ ప్రాపర్టీస్ ఎవరన్నా కొనాలన్నా
అమ్మాలన్నా మా ఛానల్ని కాంటాక్ట్ గారి. అదే విధంగా ఈ ఏరియాలో చాలా హాస్టల్స్ 150 వరకు పీజీ హాస్టల్స్ ఉన్నాయి. అదే విధంగా కన్స్ట్రక్షన్స్ కూడా న్యూ కన్స్ట్రక్షన్ చాలా అవుతున్నాయి. ఈ మంచి సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఏరియా కూడా ఒక మంచి సజెషన్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద ఖాళీ ప్లేసు ఈ TCS వల్ల కానీ టాటా ఏరోస్పేస్ వల్ల కానీ ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్, ఇంత డెవలప్మెంట్ చాలా తక్కువ టైంలో చాలా డెవలప్మెంట్ అయ్యింది ఏరియాలో. ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ని కాంటాక్ట్ గారి. మీకు మా ఛానల్ తరఫున మంచి సర్వీస్ అందిస్తాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.